మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. గత వారం మనం చాలా పెద్ద గుడ్ న్యూస్ విన్నాం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. బందీలందరూ విడుదలవుతారు, యుద్ధం ఆగిపోతుంది, శాంతి వస్తుంది అని ప్రపంచమంతా సంబరాలు చేసుకుంది. బందీల కుటుంబాలు తమ వారిని మళ్లీ చూడబోతున్నామని ఆనందంతో ఎదురుచూశారు. యుద్ధంలో ఉన్న సైనికుల తల్లిదండ్రులు అమ్మయ్య మా పిల్లలు ఇక సురక్షితం అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. శాంతి అనే మాట తెర వెనుక హమాస్ తన అసలు స్వరూపాన్ని మళ్లీ చూపిస్తోంది. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వాళ్ళు చేస్తున్న పనులు అసలు మనం ఎవరితో ఒప్పందం చేసుకున్నాం అనే భయంకరమైన నిజాన్ని బయటపెడుతున్నాయి. ఈరోజు మనం ఆ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత తెర వెనుక నిజంగా ఏం జరుగుతుంది, హమాస్ ఈ ఒప్పందాన్ని ఎలా ఉల్లంఘిస్తోంది, అంతర్జాతీయ మీడియా మనకు చూపించని కొన్ని షాకింగ్ నిజాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుండి హమాస్ చనిపోయిన బందీల మృతదేహాలను అప్పగించడంలో ఆలస్యం చేస్తూనే ఉంది. కానీ అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళు తమ దాడులను ఇంకా ఆపలేదు. రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ సైనికులు గాజాలోని రఫా సరిహద్దు వద్ద తమకు కేటాయించిన ప్రదేశంలో ఉన్నారు. వాళ్ళు యుద్ధం చేయట్లేదు, కానీ కాపలా కాస్తున్నారు. అలాంటి సమయంలో హమాస్ టెర్రరిస్టులు ఒక యాంటీ ట్యాంక్ మిసైల్తో వారిపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు యువ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మేజర్ యానివ్ కులా, స్టాఫ్ సార్జెంట్ ఇతాయి యావేజ్. ఇంకో సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల విరమణ వచ్చిందని, తమ కుమారులు సురక్షితంగా ఉన్నారని సంతోషించే లోపే ఈ దుర్వార్త వారిని ఎంతగా కుంగదీసుంటుంది. ఈ సంఘటన ఇజ్రాయిల్ ఎలాంటి క్రూరమైన శత్రువుతో పోరాడుతుందో మన కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఈ దాడికి ఇజ్రాయెల్ చాలా తీవ్రంగా ప్రతిస్పందించింది. ఐడిఎఫ్ వెంటనే ఆ ప్రాంతంలో హమాస్ స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ ప్రారంభించింది. వెపన్స్ డిపోట్స్, టెర్రరిస్ట్ సెల్స్, దాదాపు 6 కిలోమీటర్ల పొడవైన భూగర్భ సొరంగాలను 120కి పైగా బాంబులతో ధ్వంసం చేసింది. ఈ దాడులలో హమాస్ యొక్క ఒక ముఖ్యమైన కమాండర్ యాహియా అల్ మబూతో పాటు అనేక మంది టెర్రరిస్టులు చనిపోయారు. ఈ సంఘటనపై హమాస్ ఏం చెప్పిందో తెలుసా? ఆ దాడికి మాకు సంబంధం లేదు, గాజాలోని మా ఫైటర్స్ లో చాలా మందితో మాకు కాంటాక్ట్ పోయింది అని చేతులు దులుపుకుంది. ఇది నిజం కావచ్చు, లేదా వారు ప్రతిసారి ఒప్పందాన్ని ఉల్లంఘించినప్పుడు చెప్పే ఒక సాకు కూడా కావచ్చు. హమాస్ చరిత్రను చూస్తే మనకు ఒక స్పష్టమైన నమూనా కనిపిస్తుంది. వాళ్ళు ఇలా ఒప్పందాన్ని ఉల్లంఘించడం కొత్త ఏమీ కాదు. 2008వ సంవత్సరంలో గాజా నుండి రాకెట్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ సైనిక చర్య చేపట్టింది. ఈజిప్ట్ మీడియేషన్తో ఒక ఒప్పందం కుదిరింది. కానీ 6 నెలలు కూడా గడవక ముందే హమాస్ మళ్లీ రాకెట్ దాడులతో ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. 2014లో 50 రోజుల భీకర యుద్ధం తర్వాత మళ్లీ ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగింది. కానీ 1 సంవత్సరం తిరిగేలోపే హమాస్ రహస్యంగా సొరంగాలు తవ్వటం, ఆయుధాలు సమకూర్చుకోవడం మొదలుపెట్టింది. 2018వ సంవత్సరంలో ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో ఇంకో ఒప్పందం. కొన్ని నెలల్లోనే హమాస్ మళ్లీ హింసాత్మక నిరసనలు, దాడులు ప్రారంభించింది. 2021, 2023 కథ మళ్లీ పునరావృతమైంది. ప్రతి శాంతి ప్రయత్నం అదే చక్రంలో ముగిసింది. ఇప్పుడు 2025లో ఒక కొత్త గొప్ప ఒప్పందం కుదిరింది. ప్రపంచం ఆశతో చూస్తుంది. కానీ చరిత్ర మనకు ఒక పాఠం నేర్పిస్తోంది. హమాస్తో కుదిరిన ఏ ఒప్పందము నిలబడలేదు. ఎందుకంటే ప్రతి సంతకం వెనుక మారని ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం మారనంత కాలం ఈ 2025 ఒప్పందం కూడా విఫలమవక తప్పదు. హమాస్ ప్రతి శాంతి ఒప్పందాన్ని ఎందుకు ఉల్లంఘిస్తుందో అర్థం చేసుకోవాలంటే మనం వారి పునాదుల్లోకి వెళ్ళాలి. హమాస్ కేవలం గాజాను పాలించాలనుకునే ఒక రాజకీయ సంస్థ కాదు. అది ముస్లిం బ్రదర్హుడ్ అనే మతపరమైన స్ఫూర్తితో పుట్టిన ఒక ఉద్యమం. హమాస్ అనే పదానికి ఇస్లామిక్ ప్రతిఘటన ఉద్యమం అనే అర్థం. వారి సిద్ధాంతం ప్రకారం రాజకీయాలు, మతం, యుద్ధం ఇవన్నీ ఒకే ఆత్మీయ వాస్తవంలోని భాగాలు. వారు ఒక రాజకీయ పార్టీలా చర్చలు జరపరు, ఒక మతపరమైన లక్ష్యం కోసం చర్చలు జరుపుతారు. వారి ప్రపంచ దృష్టి ఆధునిక దేశ సరిహద్దుల మీద ఆధారపడలేదు. ఒకప్పుడు ఇస్లామిక్ పాలనలో ఉన్న ప్రతి భూభాగాన్ని తిరిగి దక్కించుకోవడం వారి దైవిక ఆజ్ఞ. వారి దృష్టిలో ఇజ్రాయెల్ ఉన్న భూమి చారిత్రక పాలస్తీనా, అది ఇస్లాంకు చెందినది. దానిపై యూదుల పాలన ఒక అపవిత్రంగా హమాస్ వాళ్ళు చూస్తారు. దీనికి తిరుగులేని ఆధారం 1988లో వారు రాసుకున్న వారి ఫౌండింగ్ చాప్టర్. అదేం చెప్తుందంటే ఇస్లాం ఇజ్రాయెల్ను నాశనం చేసే వరకు ఇజ్రాయెల్ ఉనికిలో ఉంటుంది, ఉనికిలో కొనసాగుతుంది. ఈ ఒక్క మాట వారు కుదుర్చుకునే ఏ శాంతి ఒప్పందాన్నైనా చల్లనిదిగా చేస్తుంది. వారి దృష్టిలో తాత్కాలికంగా ఒక ఒప్పందం చేసుకోవచ్చు, కానీ ఇజ్రాయెల్ ఉనికిని అంగీకరించడం ఒక మతపరమైన శాపం. ఇస్లాంలో హుద్నా అనే ఒక భావన ఉంది. అంటే యుద్ధంలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు శత్రువుతో ఒక తాత్కాలిక ఒప్పందం చేసుకోవటం. 7వ శతాబ్దంలో మహమ్మద్ కూడా ఈ సూత్రాన్ని ఉపయోగించారు. హమాస్ ఈ ప్రిన్సిపల్ను తమ ఆధునిక వ్యూహంగా మార్చుకుంది. ప్రతి కాల్పుల విరమణ, ప్రతి ఒప్పందం వారికి ఒక ఆధునిక హుద్నా
అంటే ఆయుధాలు సమకూర్చుకోవడానికి, సొరంగాలు నిర్మించుకోవడానికి, యోధులను నియమించుకోవడానికి, తమ అలయన్స్, తమ కూటములను బలపరుచుకోవడానికి లభించిన ఒక విరామ సమయం. హమాస్ నాయకులే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పారు. ఇజ్రాయెల్తో ఒప్పందం అంటే శాంతి కాదు, అది కేవలం మా బలగాలను రీఅసెంబుల్ చేసుకోవడానికి ఒక గ్యాప్ లాంటిది అని వారు ఎన్నోసార్లు ప్రకటించారు. కాబట్టి వారి దృష్టిలో శాంతి అనేది యుద్ధానికి ముగింపు కాదు, అది యుద్ధంలో ఒక భాగం. వారి లక్ష్యం కలిసిమెలిసి ఉండడం కాదు, ఆధిపత్యం కోసం. ఇప్పుడు కూడా హమాస్ అదే విధంగా ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇజ్రాయెల్ దీనికి స్పందించింది. ఇజ్రాయెల్ గాజాలోకి వెళ్లే అన్ని సరిహద్దులను మూసివేసి హ్యుమానిటేరియన్ ఎయిడ్, మానవతా సహాయాన్ని ఆపివేసింది. ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు స్పష్టంగా చెప్పారు, హమాస్ తన దాడులను ఆపి చనిపోయిన బందీలను విడుదల చేసే వరకు సహాయం అందదు అని. గత వారంలో హమాస్ ఈ ఒప్పందాన్ని 3 ముఖ్యమైన విధాలుగా ఉల్లంఘించింది. మొదటిగా, చనిపోయిన బందీల మృతదేహాలను అప్పగించకపోవడం. ఒప్పందం ప్రకారం 72 గంటల్లోగా అప్పగించాల్సిన మృతదేహాలలో ఇప్పటికీ సగం కూడా ఇవ్వలేదు. రెండవదిగా, ఐడిఎఫ్ సైనికులపై దాడి కొనసాగించడం. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ వారు దాడులు చేసి 2 సైనికులను చంపారు. మూడవదిగా, గాజా ప్రజలపై అరాచకం. ఇది అంతర్జాతీయ మీడియా మనకు చూపించని అత్యంత భయంకరమైన నిజం. కాల్పుల విరమణ తర్వాత ఐడిఎఫ్ వెనక్కి వెళ్లిన ప్రాంతాలలో హమాస్ తన అధికారాన్ని తిరిగి స్థాపించుకుని తమ సొంత ప్రజలనే వీధులలో బహిరంగంగా ఉరితీస్తోంది. ఇజ్రాయెల్కు సహకరించారని ఆరోపిస్తూ వందలాది మంది గాజా పౌరులను చంపేస్తున్నారు. ఇజ్రాయెల్ టెర్రరిస్టులను ఏరిపారేస్తున్నప్పుడు జెనోసైడ్ అని అరిచిన ప్రపంచ దేశాలు, హ్యూమన్ రైట్స్ గ్రూప్స్, మీడియా ఇప్పుడు హమాస్ తమ సొంత ప్రజలనే బహిరంగంగా చంపేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నాయి? ఎక్కడికి పోయాయి? దీనివల్ల ఒకటి స్పష్టమవుతోంది, వారికి నిజంగా గాజా ప్రజల మీద, వారి ప్రాణాల మీద ప్రేమ లేదు. వారి ఏకైక లక్ష్యం ఇజ్రాయెల్పై తప్పుడు ఆరోపణలు చేసి యూదుల దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించడమే. ఈ ఒప్పందం గురించి మీడియాలో చర్చకు రాని ఇంకొక షాకింగ్ నిజం మీకు చెప్తాను. ఈ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ జీవిత ఖైదు అనుభవిస్తున్న 250 మంది భయంకరమైన టెర్రరిస్టులను జైలు నుండి విడుదల చేసింది. పాలస్తీనియన్ మీడియా వాచ్ అనే ఒక ఎన్జిఓ సంస్థ ఈ విడుదలైన టెర్రరిస్టులకు పాలస్తీనియన్ అథారిటీ జైల్లో ఉన్నప్పుడు ఎంత డబ్బిచ్చిందో ఒక రిపోర్ట్ను పబ్లిష్ చేసింది. మీరు నమ్మరు, ఆ 250 మంది టెర్రరిస్టులలో 160 మంది జైల్లో ఉన్నప్పుడే మిలియనీర్లయ్యారు. యూదులను చంపినందుకు, టెర్రర్ దాడులు చేసినందుకు పాలస్తీనియన్ అథారిటీ వారికి దాదాపు $70 మిలియన్, అంటే దాదాపు 580 కోట్ల రూపాయలు జీతాలుగా చెల్లించింది. ఇది వారి కుటుంబాలకు ఇచ్చే డబ్బుకు అదనం. ఇప్పుడు చెప్పండి, పాలస్తీనియన్ అథారిటీ కూడా హమాస్ లాంటి ఒక టెర్రరిస్ట్ సంస్థ కాదంటారా? వారే పే ఫర్ స్లే అనే నినాదం ద్వారా యూదులను చంపిన వారికి జీతాలిస్తుంటే ఇక ఇజ్రాయెల్ వారితో శాంతి ఎలా సాధించగలదు? ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి ఇలాంటి టెర్రరిస్టులకే ఒక ప్రత్యేక దేశం ఇవ్వాలని ఇజ్రాయెల్ని ఎలా బలవంతం చేయగలవు? మనం ఎంత గందరగోళ ప్రపంచంలో బ్రతుకుతున్నామో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దేవుడు న్యాయవంతుడు, ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయన తన ప్రజలైన ఇజ్రాయెల్ను ఎన్నడూ చేయి విడవడు. మనం చేయాల్సింది సరైన పక్షాన నిలబడడం, దేవుని పక్షాన నిలబడడం, ఇజ్రాయెల్ క్షేమం కోసం ప్రార్థన చేయడం. 122వ కీర్తన 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతురు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.